అఖండ 2 మూవీ వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. గురువారం రాత్రి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచేలా చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్రకటించింది. అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్లే సినిమాను వాయిదా వేశారని తెలిసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అఖండ 2 సినిమా వాయిదాకి సంబంధించి ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ వల్లే సినిమా ఆపేయాల్సి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది అధికారిక ప్రకటన చెప్పినప్పుడు కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ధర్మాసనం ఇచ్చినటువంటి అంచనా తీర్పు మేరకే దీన్ని ఇంజెక్షన్ ఆర్డర్ మేరకే దీన్ని ఆపినట్టుగా అర్థమవుతుంది. ఇది ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఏదైతే ముంబై బేస్డ్ ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉందో వాళ్ళు ఫైనాన్షియర్ కూడా. సో ఆ సంస్థకి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అఖండ 2 సినిమా రిలీజ్ చేయబోతున్న సంస్థ ఏదైతే ఉందో 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి సంస్థ ఏదైతే ఉందో రామాచంట లేదంటే గోపి ఆచంట వీళ్ళిద్దరు నిర్మాతలు వెళ్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఎరోస్ సంస్థకి అదేవిధంగా 14 రీల్స్ సంబంధించినటువంటి గొడవ నేపథ్యంలోనే ఇది అయిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు అందిన సమాచారం కావచ్చు లేదంటేనేమో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కావచ్చు, కొంత ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్కి దాదాపు 27,72,00,000 పాటు వీళ్ళు బాకీ ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. ఎవరు రామాచంట అఖండ 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో రామాచంట గోపి ఆచంట వీళ్ళిద్దరూ ఉన్నారు. అది ఇవ్వకుండానే వేరే కంపెనీ పేరు మీద ఇంతకుముందు అంటే దూకుడు సినిమా సంబంధించి వీళ్ళు దూకుడు అనే మహేష్ బాబుతో దూకుడు అనే సినిమాని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది 2011. అది పెద్ద హిట్గా నిలిచింది. ఆ సమయంలో వీళ్ళు ఎరోస్ సంస్థ నుంచి ఆల్మోస్ట్ 11,23,00,000 అప్పుగా తీసుకున్నారు. అంటే జనరల్గా ఫైనాన్షియల్ కంపెనీ కాబట్టి అది ప్రొడక్షన్ కంపెనీతో పాటుగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తీసుకొని ఆ సినిమా మేక్ చేయడం అది తర్వాత అది హిట్గా మారింది. కానీ తర్వాత వీరి దగ్గర తీసుకున్న అమౌంట్కి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే నేపథ్యంలో అంటే ఇవ్వలేదు అనేది ఈరోజు సంస్థ చెప్తుంది. ఈరోజు సంస్థ అదే విషయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును అప్రోచ్ అయ్యి 2019 హైకోర్టును అప్రోచ్ అయింది. స్పష్టంగా ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళు ఇవ్వకుండానే సినిమాలు చేస్తున్నారు తప్పించి ఇవ్వట్లేదని ఏదైతే అప్పట్లో 2019లో విచారణ జరిగిందో ఆ విచారణకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆ తీర్పులో ఏం చెప్పిందంటే మీరు క్లియర్ కట్గా ఇతనికి ఈరోజు సంస్థకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా ఇచ్చిన తర్వాత అంటే 11,23,00,000 తీసుకున్నారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి దాని పనిష్మెంట్ కింద 2017 వరకు 14% వడ్డీ రేటుతో మొత్తం 27,72,00,000 మీరు కట్టాల్సిందే. కట్టిన తర్వాతనే మీ సంస్థ సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ అప్పటి తీర్పు 2019లో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పు బేస్ చేసుకొని ఈరోజు మరోసారి తమకు ఇంకా డబ్బులు రాలేదు కానీ తెలివిగా ఎవరైతే అఖండ 2 ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అప్పుడు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో దూకుడు సినిమా తీశారు. కానీ ఇక్కడ ఇప్పుడు కొంత బ్యానర్ పేరు మార్చేసి 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అనే పేరుతో ఆ సంస్థ పేరుతో అఖండ 2 రిలీజ్ చేస్తున్నారు. అంటే మోసపూరితంగా తనకి డబ్బులు ఇవ్వకుండానే సినిమాని ప్రొడ్యూస్ చేసి వేరే సంస్థ ద్వారా వేరే బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నాకు తమకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల్సింది 27,72,00,000 పాటు కంప్లీట్గా ఇవ్వాల్సింది. ఇచ్చిన తర్వాతనే క్లియర్ చేయాల్సిన అవసరం ఉందంటూ మద్రాస్ హైకోర్టుని వీళ్ళు మరోసారి ఈరోజు సంస్థ ప్రొసీడ్ అవడం. సో ద్వితీయ ధర్మాసనం ఏదైతే ఉందో ఎస్ఎం సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే సి కుమారప్పన్ వీరిద్దరితో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు అఖండ 2 సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం. సో దీనివల్లే సినిమా ఆగిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇండస్ట్రీలో కూడా అదే టాక్ చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని త్వరలోనే ఎర్లీస్ట్ సార్ట్ అవుట్ అయిన వెంటనే ఒక రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. అఖండ 2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్గా ఏదైతే సర్క్యులేట్ అవుతుందో వినిపిస్తూ ఉందో కోర్టు సంబంధించి ప్రొసీడింగ్స్ ఈరోజు మీడియా ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి సంస్థ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లావాదేవీల కారణంగానే సినిమా రిలీజ్ అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావాలి కానీ రిలీజ్ కాలేదు కాబట్టి నిర్మాణ సంస్థను చాలా తప్పుపడుతున్నారు ఫ్యాన్స్. తమ ఈ హీరో ఇమేజ్ ని దెబ్బతీశారంటూ శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.